ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీల హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తితో విభజన అనంతరం ఏపీలోని బలమైన సంఘంగా ఎన్నికేందుకు కృషి చేస్తున్నామని సంఘం అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మ కోశాధికారి వై శంకర్రావు వెల్లడించారు. బీసీ ఓబీసీ ఉద్యోగులందరూ ఒకే తాటిపైకి రావాలని, కేవలం ₹10 నామమాత్ర రుసుముతో అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ ఓబీసీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడిన ఆల్ ఏపీ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తన కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తుంది. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకొని విజయవాడ నడిబొడ్డున ఉన్న బెంజ్ సర్కిల్ సమీపంలో అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం, కోశాధికారి వై శంకర్రావులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీల హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తితో విభజన అనంతరం ఏపీలోనూ బలమైన సంఘంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత జనవరి 4న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 8 మంది మంత్రులు, సుమారు 5,000 మంది ఉద్యోగుల సమక్షంలో సంఘం డైరీని ఘనంగా ఆవిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పేరు వై శంకర్రావు అండి. నేను ఆల్ ఏపీ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నాను. నేను వృత్తిపరంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా చేస్తున్నాను. ఆల్ ఏపీ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు ఆల్ ఏపీ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉండేది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఎంప్లాయీస్ అందరూ కలిపి అప్పుడు ఈ బీసీ ఓబీసీల ఐక్యత కోసం చాలా కష్టపడి బీసీలకు సంబంధించిన రైట్స్ కోసం బీసీలకు సంబంధించి ఎటువంటి కష్టం వచ్చినా వాళ్ళు పాటుపడేవారు. ఫర్దర్గా అది ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ ఐక్యత కనబడుతున్నప్పటికీ ఒక సంఘంగా ఒక ఆర్గనైజేషన్ గా లేకపోవడం వల్ల ఈ రీసెంట్ గా ఆల్ ఏపీ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇది జనవరి 4, 2026న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరున ఒక డైరీ ఇనాగ్రేషన్ చేసాం. ఈ ఇనాగ్రేషన్ కి బీసీకి సంబంధించిన 8 మంది మినిస్టర్స్ ఇన్వైట్. నా పేరు గుత్తుల వీరబ్రహ్మం, ఆల్ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. అది కాకినాడ జిల్లా. ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే 199 సంవత్సరాలు పూర్తయి 200వ సంవత్సరం సందర్భంగా రాష్ట్రమంతా బీసీ ఉద్యోగులు, బీసీ సంఘాలు కలిసి ఒక పండుగగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కొమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీ మంత్రుల చేత రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికార కార్యక్రమంగా చేసేందుకు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఆల్ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఈ రోజున ఆల్ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్ నడిపొడ్డిన బెంజ్ సర్కిల్ దగ్గర ఒక బీసీ ఉద్యోగుల భవనాన్ని మన బీసీ ఉద్యోగుల సంఘానికి ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని జిల్లా రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది ఉద్యోగులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. బీసీ ఉద్యోగులు 28 జిల్లాలో 5 సెక్రటరీలు, హెచ్ఓడీలో 8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసిమెలిసిగా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. భవిష్యత్తులో ఏ ఉద్యోగమైనా ఏ సహకారం కలిసినా మేము సహకరిస్తాం. ఏ బీసీ ఉద్యోగమైనా ఎవరైనా